గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మందడం దీక్షా శిబిరంలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని 3 ప్రాంతాల అభివృద్ధి వైసీపీ ధ్యేయమని స్పష్టం. మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు సమీక్ష, అభివృద్ధి పనులపై అధికారులతో చర్చ. కర్నూలు జిల్లా నంద్యాలలో బీజేపీ కార్యకర్తల సమావేశం, రాయలసీమ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న సోము వీర్రాజు. హల్దీ ప్రాజెక్టులో రొయ్య పిల్లలను వదిలిన ఎమ్మెల్యే, మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మదన్ రెడ్డి. రాజమండ్రిలో సీఎం జన్మదిన వారోత్సవాలు, మొక్కలతో సీఎం చిత్రపటం ఆవిష్కరణ. ఇక డీటెయిల్స్ చూస్తే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రల్లో నుంచి అమరావతి రైతులు బయటికి రావాలని మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో 70 రోజులకు పైగా ఇళ్ల స్థలాల కోసం దళితులు దీక్ష చేస్తుంటే చంద్రబాబు విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మందడం దీక్షా శిబిరంలో మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని వ్యాఖ్యానించారు. అమరావతిలో శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలు ఉన్నాయని, వీటిలో కార్యనిర్వాహక వ్యవస్థను వైజాగ్ కు, న్యాయ వ్యవస్థను కర్నూలుకు తరలిస్తామని, శాసన వ్యవస్థను అమరావతిలోనే ఉంటుందని సీఎం జగన్ చెప్పారని అన్నారు. లక్షల కోట్లను ఒక ప్రాంతంలోనే కుమ్మరించకుండా 3 ప్రాంతాలను అభివృద్ధి చేద్దామని చెబితే వీరందరికీ వచ్చిన బాధ ఏంటని ప్రశ్నించారు. మీరు అడ్డం పడొద్దని చెప్పి 80 రోజులుగా ఇక్కడ సోదరులు దీక్ష చేస్తున్నారు. ఇక్కడ ఉన్నవారంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేదలు, పెయిడ్ ఆర్టిస్టులని, డబ్బులు ఇస్తే 400-500 ఇక్కడ టెంట్లో కూర్చుంటున్నారని, రకరకాలుగా అంత వయసు వచ్చి అంత అనుభవం ఉందని చెప్పుకున్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి ఆయన మత్తులో ఆయన ప్యాకేజీలకు అలవాటు పడినటువంటి ఆయన తోక పార్టీలు, అమరావతిలో చంద్రబాబు నాయుడు కొనిపెట్టినటువంటి బినామీ వ్యక్తులు, వీళ్ళందరి మాయలో ఉన్నటువంటి అమరావతిలో నిజమైనటువంటి రైతులు లేదు. ఎందుకంటే ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా పూలింగ్లో ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం వాటాల్లో మిగిలేటువంటి ల్యాండ్ని 2000 ఎకరాలు ఇస్తానన్నది వీళ్ళకి ఇక్కడ ల్యాండ్ కొనటానికి లేక, పూలింగ్లో తీసుకున్నటువంటి ల్యాండ్ ప్రభుత్వం దగ్గరే ఉంది కాబట్టి దాన్ని కొనేటువంటి పరిస్థితి ఉండదు. అమరావతి జేఏసీ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలను విని ఆయనకి మేనేజ్ చేయటం, అడ్డం పడటం అన్నీ కూడా పుట్టుకతో పెట్టినటువంటి విద్య. ఆయన రక్తంతో ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చినట్టు ఉంది. అది దాన్ని అడ్డం పెట్టుకుని ఈ ప్రాంతంలో పేదలకి, బహుజనులకి ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్లో ఆయన వేసినటువంటి మ్యాప్లో బలహీన వర్గాలకి, పేద వర్గాలకి ఇళ్ళు లేవు. ఇక్కడ 9 రాజధానులు నిర్మిస్తా అని చెప్పి మాకు అగ్రిమెంట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు కనుక వీరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి చిన్న చిన్న ఇళ్ళు కట్టిస్తే రాజధాని అందం పోతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఇవ్వటానికి వీల్లేదని చెప్పి హైకోర్టుకు పోయి కోటాను రూపాయలు. మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. మెదక్ నియోజకవర్గానికి చెందిన రోడ్లు, భవనాల శాఖ, మిషన్ భగీరథ పనులపై మంత్రి అధికారులతో చర్చించారు. మిషన్ భగీరథ ద్వారా వెంటనే అన్ని గ్రామాలకు నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు అన్ని పనులు పూర్తి చేయాలని, లేని యెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాయలసీమ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జిల్లా అధ్యక్షుడు పోలంకి రామస్వామి అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లా పార్టీ అభివృద్ధి, బీజేపీ విధానాలు, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయాలు చర్చించారు. జగన్, చంద్రబాబు సీమలో చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. చంద్రబాబు అమరావతి అంటే జగన్ 3 రాజధానులు అనడం తప్ప రాయలసీమ అభివృద్ధి, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి పట్టడం లేదని మండిపడ్డారు. బీజేపీ, జనసేన పార్టీలకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. రెండు రాజకీయ పక్షాలు అంశాల ఆధారంగా నిజమైన అభివృద్ధి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్లో జరిగిన అవినీతి మీద నాయుడు 55,000 కోట్ల రూపాయలని అక్రమంగా పెంచాడని చెప్పి 55,000 కోట్ల రూపాయలని అక్రమంగా పెంచాడని చెప్పి దాని మీద దర్యాప్తు చేయకుండా అదే డబ్బుని అడిగే విధానంలో అదే డబ్బు అడిగే విధానాన్ని కానీ మనం గమనించినట్లయితే ఈవేళ చంద్రబాబు నాయుడు గత పరిపాలనలో 7,200 కోట్లు ఖర్చు పెట్టి క్యాపిటల్కి అన్యాయం చేసి, రైతులకు అన్యాయం చేసి అవినీతి చేసినటువంటి వ్యక్తి మరలా క్యాపిటల్ గురించి, అక్కడే రాజధాని గురించి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారు 3 అనడం, కర్నూలులో క్యాపిటల్ కట్టాలి, తాగడానికి నీళ్ళు లేవా, ఆ రాయలసీమలో నికర జలాలు లేవా, ఆ రాయలసీమలో హంద్రీనీవా, గాలేరీ నగరు, ఎన్టీ రామారావు తెలుగంగ కట్టినప్పటి నుంచి ఇవాటి వరకు కూడా అది ఒక ముచ్చటగా మారిపోద్దా? పోలవరం సోమవారం అంటాడా చంద్రబాబు నాయుడు? గాలేరీ నగర్ గురించి మాట్లాడ్డా? రాయలసీమ గురించి మాట్లాడ్డా? ఒకే క్యాపిటల్ అంటాడా? దాని మీదే తిప్పుతారా రాజకీయాన్ని? హంద్రీనేవా గురించి మాట్లాడ్డ ముఖ్యమంత్రి, తుంగభద్ర సమాంతర కాలువ గురించి మాట్లాడరు. తుంగభద్రలో 11 టీఎంసీలు నీళ్లే వస్తే దాని 31 టీఎంసీలు నీళ్ళ దాకా తీసుకురావడానికి సమాంతర కాలువ నిర్మాణం చేయడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో చేయరు. అలుగు గురించి మాట్లాడరు. ఎంతసేపు 3-1 దీన్ని భారతీయ జనతా పార్టీ తిప్పు కొడుతుంది. ఇది అభివృద్ధికి విఘాతమైనటువంటి ఎజెండాలతో ఈ రాష్ట్రాన్ని అయోమయం చేస్తూ, అల్లకొల్లోలం చేస్తూ, అవినీతినే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని హల్దీ ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే 2వ విడత నీలకంఠ రొయ్య పిల్లలను విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని కొన్ని గ్రామాల్లో అంతర్గత రోడ్ల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రమేష్ గౌడ్, ఎంపీపీ స్వరూపాదేవి నరేందర్ రెడ్డి, ఎంపీడీఓ జగదీశ్వరాచారి, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో మరి ఇప్పటివరకు ఎప్పుడైనా చేపలు చెర్లలో వదిలినాం, కుంటలో. ఫస్ట్ టైం ఇది రొయ్యలది కూడా వాళ్ళ హల్దీబాగ్లో హల్దీ ప్రాజెక్టులో వేయడం జరిగింది. చాలా సంతోషం. మరి ప్రాజెక్టుల డెవలప్మెంట్ తోటి అది ఆంధ్రను మించిపోయే మాదిరిగా రేపు వెల్దుర్తి, మార్సాపేట మండలాలు కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి పథంలో పోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది.
దీంట్లో కూడా ఆ ప్రాజెక్ట్ వచ్చేటట్టు కూడా చూస్తామని కూడా నేను అందరికి గట్టిగా హామీ ఇస్తున్నా. మరి ఇవాళ 1,08,000 రొయ్య పిల్లలను వదలడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. మరి మన తెలంగాణ ప్రాంతంలో కూడా రొయ్యలు రావడం మరి చాలా ప్లేస్లలోకి వచ్చింది. కానీ మన నర్సాపూర్ నియోజకవర్గంలో అయితే మొదటిసారి ఈ అభివృద్ధి ప్రాజెక్టులో వదిలినాం. చాలా సంతోషంగా ఉన్నది. మరి వచ్చే సంవత్సరం వరకు ఈ కాళేశ్వరం నీళ్ళు కూడా మరి చాలా వరకు కూడా వెల్దుర్తి మండల్ నర్సాపూర్ నియోజకవర్గానికి కూడా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతాం. ఇప్పుడు ఈ గ్రామంది ఆ చిన్న రోడ్ సమస్య ఉన్నది. ఈ బడ్జెట్లో పెట్టి ఆ రోడ్ను కూడా ఇమ్మీడియట్ శాంక్షన్ చేపిస్తామనేది కూడా నేను గ్రామస్తులందరికీ కూడా ముఖ్య నాయకులకు అందరికీ కూడా చెప్తున్నాను. ఈ కరోనా వ్యాధితోటి కొంత ఫండ్స్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయి ఉన్నది. దీన్ని తప్పకుండా అధిగమించి మరి అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి అందులో నిమగ్నమై ఉన్నాడు కనుక ఇంకా చిన్న చిన్న రోడ్లు 2-3 మిగిలి ఉన్నాయి. అందులో ఈ అకింపేట కూడా ఉన్నది కనుక ఏదుల్లపల్లి తప్పకుండా ఈ 2-3 రోడ్లను కూడా వెల్దుర్తి మండలంలో చేసినట్టయితే అది చాలా వరకు కూడా రోడ్లను అభివృద్ధి చేసిన వాళ్ళు ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన ఘనుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గోపాల్పురం నియోజకవర్గం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వారోత్సవాలలో భాగంగా 3 రోజు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఫల పుష్ప ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. కాయగూరలతో నవరత్న పథకాలు ప్రదర్శించారు. ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోతూ ఉంటారని, అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు తూచా తప్పకుండా అమలు చేస్తున్నట్లు తెలిపారు. జగన్ జన్మదినాన్ని ఒక పండుగలా జరుపుకుంటామని, అందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అన్నారు. మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే రేపు 27వ తారీఖునే. దాన్ని పురస్కరించుకుని వారోత్సవాలు మన 16వ తారీఖు నుంచి 175 కాన్ఫరెన్స్లు చేస్తూ తన్నులు ఇవాళ ఇక్కడ నేను కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా పాదయాత్రలో మన ముఖ్యమంత్రి గారు 3648 కిలోమీటర్లు వెళుతూ ప్రజలకి దారి పొడిగిన ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపని వరకు ఆ వాగ్దానాల్ని నెరవేర్చిన ఘనుడు దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి లేదు. అంటే రాజకీయ నాయకులు మాట ఇచ్చి నెరవేర్చే బాబు చాలా తక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది. నిదర్శనమే మన 2014లో ఇచ్చిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారి నిదర్శనం. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి వాగ్దానాలు చేయలేదేమని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలని తూచా తప్పకుండా 99% చేసిన దేశ చరిత్రలో జగన్మోహన్ గారు చేశారు. అంతేకాకుండా నవరత్నాల పథకాలు కానివ్వండి, ఒక పక్కన సంక్షేమం, మరొక పక్కన అభివృద్ధి, మరొక పక్కన అవినీతి రహిత పరిపాలన అందించడం కోసం అనేక సంస్కరణలు, వీటన్నిటినీ కూడా చాలా వేగంగా రాష్ట్ర ప్రజలకి మేలు చేయడం కోసం పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కులాలు కానీ, మతాలు కానీ, ప్రాంతాలు కానీ అన్నిటికీ అతీతంగా అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని
ఈవేళ పేదవాళ్ళకి మంచి చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి అందుకే ఈవేళ అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఒక పండగలాగా ఈ రాష్ట్రంలో బహుశా ఇందాక అన్నట్టుగా విజయదశమి కానీ లేక పొంగల్ని కానీ పెద్ద పండగనని మనం 3 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటాం. అంతకంటే కూడా పెద్ద పండగ ఇది. అన్ని మతాలకి, అన్ని కులాలకి సంబంధించినటువంటి పెద్ద పండగ. అందుకే వారం రోజుల పాటు ఈ 3 నియోజకవర్గాల్లోని రాజమండ్రి నగరం, రూరల్, అలాగే రాజానగరం 3 నియోజకవర్గాల్లోని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతూ ఈవేళ ఆ కార్యక్రమాల్లో భాగంగానే మరి ఇక్కడ కడియం నర్సరీ రైతులందరూ కలిసి మరి ఇక్కడ చక్కటి ఫలపుష్ప ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీటితో పాటుగా గాదరాడులో, కోరుకొండ మండలంలో ఏదైతే గడిచినటువంటి 3 రోజులుగా పెద్ద ఎత్తున హోమాలు, యాగాలు జరుగుతూ ఉన్నాయో మరి అక్కడ కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద అనేక దేవతలకి, దేవుళ్ళకి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. తుఫాన్ ప్రభావిత నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం జిల్లాల వారీగా పర్యటన చేస్తుంది. దీంట్లో భాగంగా గుంటూరు ప్రాంతంలో పర్యటించి నష్టపోయిన పంట వివరాలను తెలుసుకున్నారు. జిల్లాలో నష్టపోయిన పంటల నష్టాన్ని అధికారులు కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన ద్వారా అధికారులు వారికి వివరించారు. ఇంకా ఈ సంవత్సరం మనకేం రాదు, మన తర్వాత ఎట్లా బ్రతుకుతాం అని చెప్పి బాధ్యత చెప్పాయి. అంత అందండి పైన మీకు డీప్తో చెప్పడానికి చెప్పిన మాట ఇది ఉదాహరణ. చాలామంది ఉన్నారు కొంచెం కొంచెంలో ఏమాత్రమైన మరి మా మేడం గారు చెప్పినట్టు కౌలు రైతులు, సన్న చిన్నకారు రైతులు చాలామంది ఇదే జీవనాధారం. ఇప్పుడు మేము ఏమి చేయలేము కదా. వాళ్ళ ఒక ఫ్రెండ్ని పలకరిస్తే అతను ఏమన్నాడంటే, నేను నిన్ను పలకను, నువ్వు కూడా నన్ను పలకరించదు, నువ్వు పలకరిస్తే నేను ఏడుస్తా అంటే నేను నా బాధ చెప్పుకోవాలన్నా కూడా ఏడుస్తూ చేస్తున్నాడు అని చెప్పారు. Even they are not even speaking to each other because whenever they speak they cry because they lost the crop. So they are depressed and somebody died also. So yeah, like this. Been to this place. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్ని కార్మిక ప్రజా సంఘాలు ఏకదాటిపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రైతుల ఉద్యమాలపై స్పందించని ప్రభుత్వం తీరుకు నిరసనగా విజయనగరంలోని ఏఐవైఎఫ్ సభ్యులు సైకిల్ ర్యాలీని చేపట్టారు. రైతుల ఉద్యమాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను పట్టించుకోకుండా కేంద్రం అన్యాయంగా వ్యవహరిస్తోందని ఏఐవైఎఫ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. చట్టాలు తక్షణమే రద్దు చేయాలి, చర్చలు జరపాలి, రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి, వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలి, వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలి, జరపాలి. మీటింగ్లు పెడుతూ రైతులతో సంబంధం లేని వాళ్ళతో కూడా రైతులని చెప్పి ఈ విధానం అనుసరిస్తున్నానని తప్పుడు ప్రచారం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీనిని అఖిల భారత యువజన సమైక్యగా, అఖిల భారత స్టూడెంట్ ఫెడరేషన్గా దీన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలి. వాళ్ళు చేస్తున్న న్యాయమైన పోరాటాలు, డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. వారితో చర్చలు జరిపి
ఏదైతే వ్యవసాయ రంగాన్ని భారతదేశ రైతాంగాన్ని అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ల కబంధ హస్తాలకు నెట్టివేయబడి చూడుతున్న గవర్నమెంట్ని విధానాలను రైతాంగం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఎండగొడుతుంది. ప్రభుత్వం వెంటనే ఇప్పటి వరకు 5-6 విడతలుగా చర్చలు జరిపింది. ఇంకనూ మరోసారి చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నాము. ఇక రెండవది చూసుకుంటే ఆ రైతుల ఉద్యమాల్లో ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారని, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇది మేము వైఎఫ్గా స్టూడెంట్ ఫెడరేషన్గా ఒక సవాల్ ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి. మీరు దేశభక్తి పేరుతో ఎన్నికల ముందు పాకిస్తాన్ పైన, బాలకోట్ పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈరోజు ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో ఖలిస్తాన్ ఉగ్రవాదులుంటే, పాకిస్తాన్ ఉగ్రవాదులుంటే వాళ్ళ ప్రార్థనతో పోరాటం జరిగితే మీరు ఢిల్లీలో కూర్చొని కోడిగుడ్ల మీద ఎంట్రుకలు పీకుతండ్రా అనేది మేము నిలదీస్తున్నాం. ఈ తప్పుడు ప్రచారాలు, తప్పుడు విధానాలు ప్రజల్లో ప్రచారం చేయకుండా న్యాయంగా చేస్తున్న రైతు డిమాండ్లను పరిష్కరించాలి. రైతులకు మద్దతుగా విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా అనంతపురం జిల్లా గుంతకల్లో డివైఎఫ్ఐ సభ్యులు ఆందోళనకు దిగారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్రం చట్టాలను తీసుకొచ్చిందని విమర్శిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. మోదీ పాలనతో రైతులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చట్టాల రద్దు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఆక్షేపించిన విద్యార్థి సంఘాలు చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. నరేంద్ర మోడీ లక్ష్య వైఖరి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అక్రమ మార్గంలో గోవా నుండి హైదరాబాద్ శివారు ప్రాంతాలకు మద్యం తరలిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు శంషాబాద్ ఎస్ఓటీ మరియు ఆర్జీఐఏ పోలీసులు. ఈ మేరకు ఆటో ట్రాలీలో తరలిస్తున్న 3 లక్షల విలువ చేసే 28 కాటన్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితులను అరెస్టు చేశారు. మరో 2 పరారయ్యారు. పట్టుబడిన నిందితులు మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. మరియు ఐబీ రియల్ సిగ్నేచర్, ఎంసీ డైట్, రాయల్ స్టాగ్ వీటికి సంబంధించిన ఈ బ్రాండ్లకు సంబంధించినటువంటి 28 కాటన్ల మద్యం బాటిళ్లు దొరికినాయి. వాటితో పాటు ఒక 4 వ్యక్తులు దొరికినారు. వాళ్ళు ఎరుకల జైపాల్, మహేష్, ఆనంద్, అంజనేయులు. వీళ్ళ 4 భూత్పూర్ మహబూబ్ నగర్ జిల్లా. వీళ్ళను పట్టుకొని విచారించగా వీళ్ళు గోవాకెళ్ళి ఈ మద్యాన్ని తక్కువ రేటుకు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్ముదానే ఉద్దేశంతో తీసుకొని వస్తున్నట్టు తెలిసింది. వీళ్ళ గ్యాంగ్లో నరేష్ మరియు శ్రావణ్ అనే 2 పరారులో ఉన్నారు. ఆ 2 దొరికితే కానీ మనకు మిగతా పూర్తి విషయాలు తెలుస్తాయి. ప్రస్తుతానికి వీళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. మొత్తం 28 బాటిల్స్ మద్యం. దీని వాల్యూ అక్కడ 1.5 lakhs. ఇక్కడ వీళ్ళు చెప్పేదాన్ని బట్టి 3,20,000 దాకా ఇక్కడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మందడం దీక్షా శిబిరంలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని 3 ప్రాంతాల అభివృద్ధే వైసీపీ ధ్యేయమని స్పష్టం. మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు సమీక్ష, అభివృద్ధి పనులపై అధికారులతో చర్చ. కర్నూలు జిల్లా నంద్యాలలో బీజేపీ కార్యకర్తల సమావేశం, రాయలసీమ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న సోము వీర్రాజు. హల్దీ ప్రాజెక్టులో రొయ్య పిల్లలను వదిలిన ఎమ్మెల్యే, మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మదన్ రెడ్డి. రాజమండ్రిలో సీఎం జన్మదిన వారోత్సవాలు, మొక్కలతో సీఎం చిత్రపటం ఆవిష్కరణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.